ఏం చేస్తున్నావు అయ్యా తలకాయ తీస్తున్నాడు అంటే మీ వీడియో తీసి మీ వీడియో గరీబోలు వీళ్ళు అని చెప్పి పైసలు తీసుకుంటాడు అంటే అంత ఏం చేయను అంటే నేను అంటే కొంతమంది ఎట్లా అంటే నిద్ర వచ్చినా కూడా నిద్ర ఆపుకొని మరి ఫోన్లు అది యాక్చువల్లీ నేనే అన్నమాట పనులంతా చేసుకోరు అనమాట అన్న అడిగిన లైఫ్ అడ్వైజ్ కొన్ని మస్తు చెప్పాడు ఎందుకు నవ్వుతున్నావు వీళ్ళతోటి పోల్చామంటే ధర్నా చేస్తాయి కోతులు మంచిగా ఏరి కూడా చూసుకుంటాడు ఎవరైతే అవరాలు లేకుండా నిన్ను కూడా అడుగుతానా నేను చెప్పా ఎందుకు లవ్ స్టోరీ నీకు లవ్ స్టోరీ అంటే స్టార్ట్ చేసి చెప్పాలి వినరా సోదర ఈ కృష్ణ గాడి వీర ప్రేమ గాథ పేరు స్వప్న కళ్ళు తెరిచి స్వప్నమే కన్నా తొలిసా ఆడికి పోయినాక ఆడ స్టేజ్ మీద ఎక్కేసి చూడగానే నాకు దూరం నుంచి హాయ్ అని చెప్పింది నేను ఖుషి అయిపోయింది బబ్బు ఫ్యామిలీ. సో గైస్ ఈరోజు అసలు మీకు ఇమ్రాన్ అన్న నిజ స్వరూపం అయితే చెప్తున్నాను అనమాట. ఏమంటారు అసలు రూపం అనమాట, అంటే కష్టజీవి అనమాట. అంటే ఇమ్రాన్ అన్న ఎవరి మీద ఆధారపడడు, అయిన పని ఆయనే చేసుకుంటాడు అని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట ఈరోజు. అన్నా ఏం చేస్తున్నావు అన్న? అయ్యా మొత్తం పారా గీరా పట్టేసి అన్నా కష్టజీవి అంటే ఎందుకు అన్నా నువ్వేం అంటే ఇప్పుడు నువ్వు ఎవరి మీద ఆధారపడాలన్నా సరే అన్న. అది లేపు బాబు, ఏ బాబు అది లేపు మొత్తం అవన్నీ ఊకనా అన్న చేయిపో అన్న కానించో. ఏం జిగురు ఏం తెచ్చినావు కవర్ అది కాదు, అది పడిపోయింది చినిగిపోయిందంటే అక్కడ పని చెయ్యి అంటే నువ్వు ఏం చేస్తున్నావు? సో గైస్ ఇలా పని చేయి అంటే వీడియోలో కనిపిస్తే అవునా తలకాయ తీస్తున్నాడు. ఏం చేస్తాడు అంటే మీ వీడియో తీసి మీ వీడియో గరీబోలు వీళ్ళు అని చెప్పి పైసలు తీసుకుంటాడు. అంటే అంత ఏం చేయను అంటే నేను చెప్పాను పని చేస్తాను అన్న. అరే పని చేయని వాళ్ళు కూడా అరే పని ఆపేసి పని చేయ సరే అన్న. అది ఎత్తానా వీడియోలో సింపతి వస్తానా నీకు? అట్లా లెక్కలు చేయొద్దురా. ఏ రియాలిటీ అది రియాలిటీ చూపించాలి, నీళ్ళక నటించాలి. అమ్మ నువ్వు ఎందుకు పట్టుకున్నావు? అప్పటి నుంచి పట్టుకోలే, వీడియో పెట్టాను పట్టుకున్నాను. ఎంత పని చేసిండ్రా నువ్వు? ఇప్పుడు వచ్చినావు అంత అయిపోయినాక అవునా? ఇవన్నీ చూడు, రైట్ చూపి ఇది చీకులు తీసిండు, దాని మీద పెట్టిండు, ఇవన్నీ తీసిండు. ఇంకేం చేసిండు? సబ్ తెప్పించిండు, ఐస్ క్రీమ్ తెప్పించిండు. ఇంకా నువ్వేం చేస్తావు? హెల్ప్ చెప్పు మీ బావకి, చెప్పు. అవి మనకి ఈసారి ఇచ్చే అవి గట్టి కవర్లు తీసుకొస్తాను. సామానా నువ్వేం పని చేయవా అన్న? నేను ఇంతసేపు నాతో ఆయన కాడికి చూసి ఏం సరే ఒకసారి దానా నాకు కాలు నొప్పి చేయి నొప్పి పెట్టుకుని తగ్గిందన్నా సబ్స్క్రైబర్స్ కోసం ఆ మాత్రం చేయలేవా అన్న? సరే చేసిన, ఇప్పుడు ఏం చేయాలి? నీకు ఏం కావాలి చెప్పు నాతో. నువ్వు నీతో ఏమొద్దానా? నువ్వు హ్యాపీగా ఉంటే చాలా. నేను హ్యాపీగానే ఉన్నాను రా. ఇప్పుడు నీకేం చేయాలి? నేను నాకేం చేయకనా, నువ్వు హ్యాపీగా ఉంటే చాలు. నేను చాలా హ్యాపీ ఉంటాను రా. నేను ఎప్పుడు టెన్షన్లు పెట్టుకొని ఏ మెంటల్ ప్రెషర్లు పెట్టుకొని ఎవరికి మొత్తం నీ టెన్షన్లు అలాగ ఉంటాయి. నా టెన్షన్లే ఉండే రా. నేను టెన్షన్లే పట్టించుకోను. అవునా అన్న? ఎందుకు నీ లెక్క ఉండాలంటే, నీ లెక్క హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి చెప్పాను? దేనికి ఎక్కువ అడిక్ట్ కావద్దు. నువ్వు దేనికైనా అడిక్ట్ అయింది ఉందా?
దేనికి అడిక్ట్ అయ్యి సఫర్ అయ్యి లైట్ తీసుకొని ఇప్పుడు దేనికి అడిక్ట్ కాకుంటుంటున్నాను. అంతే అంటావా అన్న? సరే ఇప్పుడు ఇంకో దేనికి ఎక్కువ అడిక్ట్ అయినా కూడా దేని మీద ఎక్కువ ఫీలింగ్స్ పెంచుకున్నా కూడా మనం బాధపడాల్సి వస్తుంది. అంతే అంటావా? సో మన అన్న ఇచ్చే అడ్వైస్ ఏంటంటే దేనికి ఎక్కువ అడిక్ట్ కావద్దు అండ్ దేని మీద ఎక్కువ ఫీలింగ్స్ పెంచుకోవద్దు. చాలా మంది వస్తువుల మీద కోపాలు చూపిస్తారు, అది పెద్ద తప్పు. వస్తువుల మీద చూపిస్తారు, వస్తువులు ఉత్తిగా రావు, పైసలు పెట్టి కొంటే వస్తాయి, డబ్బులు పెట్టుకుని మమ్మీ డాడీ ఇప్పిస్తే వస్తాయి, అవి పుణ్యానికి రావు, పైసలు చెట్లు కాస్తలేవు అంటే అంటావా? అంతే. అంతే కరెక్ట్ అన్న, తప్పు మాట్లాడుతున్నాను. తప్పేం లేదు తప్ప. అరే నువ్వు తప్ప అంటే నేను ఫస్ట్ నీతో ఇట్లా కూర్చొని మాట్లాడు. సరే చెప్పాను. ఇంకేం చేయాలి? ఇంకోటి ఏంటంటే మనుషుల మీద కూడా ఒకవేళ కోపాలు ఉంటే కూడా అంటే నువ్వు ఇచ్చిన ఎఫర్ట్ నిజమైంది అయితే వదిలేసి వాళ్ళే కదా నిన్ను మిస్ అయినందుకు బాధపడతావు. అర్థమైందా? అర్థమైంది, నాకేం లేవు అన్నట్లా. నీదేని కాదు, జనరల్ గా చెప్తున్నా. హ్యాపీగా ఉండాలంటే ఎట్లుండాలి అని. పొద్దుగా లేవాలంటే ఏం చేయాలి? రాత్రి జల్దీ పడుకో. రాత్రి జల్దీ వండుకోము కానీ మనము ఎంత జల్దీ అవును అలవాటు చేసుకోవాలి. నీకు ఏదైనా ఒకటి పని అనుకుంటే ఇప్పుడు నీకు నిద్ర సరిపోవాలంటే నైట్ తొందరగా అనుకుంటున్నాయి కదా, పొద్దుగాల తొందరగా లేచి. అంటే ఇప్పుడు మనం రాత్రి పూట ఏం పని లేకపోయినా ఫోన్ పట్టుకొని టైం పాస్ చేసుకుంటే 2-3 అయిపోతుంది. అదే ప్రతి ఒక్కరు చేసే తప్పే అది. 2 గంటల దాకా ఫోన్ పట్టుకొని టైం పాస్ చేసి ఫోన్లో ఏమంటారు రీల్స్ చూసుకుంటా, గేమ్స్ ఆడుకుంటా, అది రెగ్యులర్ అలవాటు అయిపోతుంది మనుషులకు. అదే అలవాటు అయిపోయి నిద్ర రాకుండా ఉండడము. అదొక రీజన్ ఎట్లా చెప్పేస్తారంటే నాకు 2 దాకా నిద్ర రాదు. ఎందుకు కంట్రోల్ వంటలే 9 గంటలు అంటే కొంతమంది ఎట్లా అంటే నిద్ర వచ్చినా కూడా నిద్ర ఆపుకొని మరి ఫోన్లు చూస్తారు. అది యాక్చువల్లీ నేనే అన్నమాట. ఆ గ్యాప్ లో అయితే మన వాళ్ళంతా ఫుల్ బిజీ ఉండే ఏమంటారు పనులంతా చేసుకోరు అనమాట. ఏమైంది, నిద్ర వస్తలేదా? అది అదన్నా. సో గైస్ మనం అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాం లోపల మన హర్షన్ ఉన్నాడు, జీవురు ఉన్నాడు, శ్యామన్ ఉన్నాడు, ఇంకా ఎవరెవరో ఉన్నారు, విజయన కూడా ఉన్నాడు. కెమెరా పెట్టదా? పొద్దున మాత్రం ఉండవురా మళ్ళీ చెప్పు. చెప్పే అధికారం లేదా ఎట్టి చెప్పగానే మనమైతే మనకైతే అసలు లోకంలో ఎక్కడ లేని మనిషి మన కాడు ఉందన్నమాట. విచిత్రమైన మనిషి దుంకకు అన్న ముంగట చేతు చూసి మీరు కొన్ని క్వశ్చన్లు అడగాలన్నా. అంటే అన్న నేను మధ్యాహ్నం అన్నను అడిగిన లైఫ్ అడ్వైజ్ కొన్ని మస్తు చెప్పాడు. ఎందుకు నవ్వుతున్నావు? వీళ్ళతోటి పోల్చామంటే ధర్నా చేస్తాయి కోతులు. ప్లీజ్ ఒకసారి కమ్ హియర్. అరే నువ్వు నాకు ఒక డౌట్ అనేది చెప్పన్నా. ఓపెన్ నిజం చెప్పురా బై. ఓపెన్ కెమెరా ముంగడ చెప్పు. నువ్వు నాతో అస్సీ మజాక్ చేస్తావా లేకపోతే నిజంగా నా మీద ఫీల్ ఉంటది అరబై నీకు? అంటే నా మీద నువ్వు అంటే నాకు ఇష్టమన్నా, ఎక్కువ ఇష్టం నువ్వు అంట నాకు. అమ్మా ఈ మాట పర్లేదు, నొప్పి ఉంది, పర్లేదు. ఈ మాట అనుకుంటున్నావా? వచ్చేయ్ బబ్బు విజయన్ అన్న, బబ్బు బాబే కదా, బబ్బుకి తెలుసు నిజం, బబ్బుకి తెలుసు కదా. సరే నమ్ముతున్నాను రా భయ్. నువ్వు నమ్ముతావా? నన్ను నమ్మరని చెప్తున్నా. నాకు సరే అన్న, నీ యాక్టింగ్ చూసి నేను చాలా నేర్చుకున్నా. ఒక ఇప్పుడు ఏమడుగుదాం అన్నని
యాక్టింగ్ స్కిల్ అయిపోయావు సీనియర్ యాక్టర్ అంటే అన్న సినిమాలలో చేసి వచ్చిన అరే సినిమాలలో ఏం చేయలేదు, 1-2 సినిమాలు. ఒక్క సినిమా చేసినా 2 చేసినా సినిమాలే అంటారు కదా. ఫిలిం ఇండస్ట్రీ నుంచి చేసినా, ఒప్పుకుంటా ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ మాకు చెప్పు. అది కాదురా భయ్, నువ్వు ఏదో ఒకటి పర్షాన్ బాయ్స్ టీమ్ మొత్తంలా మీరు ఒకసారి ఈ వీడియోలు చూడండి. దగ్గర 10 వీడియోలలో ఒక 6-7 వీడియోలు నేనే ఉంటా. ఇంతమంది ఇంతమందిని పడిచి నాయనకి ఎందుకు పడుతుంది ఇష్టమన్నా చెప్పిన మంచిగా ఏరుకోరు చూసుకుంటాడు ఎవరైతే అవరాలు లేకుండా అలా చూసుకొని ఏదే నిన్నే పట్టాడు మళ్ళా ఇట్లా చేసే అట్లా మనల్ని ఆడుకుంటుంటాడు. చలో అన్నకి ఇప్పుడు ఏం కావాలి అన్నా ఇగో ఇప్పుడు అడగలే నేను ఇది అంటే నాకు ఎప్పటి నుంచో మనసులో కాయిస్తుంది అనమాట. అంటే ఎందుకు అది చెప్పే ముందు ఆలోచించు. కాదు చెప్తా ఆన్సర్ చెప్తాంటే అడగమని చెప్పు, లేదంటే వెళ్ళిపోయి మీటింగ్ ముందు చెప్తున్నాడు అన్ని తిక్క తిక్క కాదన్నా, మంచిగా నచ్చేటి అడుగుతా, అంటే ఇంట్రెస్టింగ్ గా అడుగుతున్నా, క్వశ్చన్స్ అడుగుతున్నా. అంటే ఇప్పుడు సామాన్ ఇంత గట్టి మనుషు కదా, గట్టి మనుషు వెనకాల ఏదో ఒక దెబ్బ, గట్టి మనుషు వెనకాల ఏదో ఒక దెబ్బ కాకుంటది. అర్థమైంది నీకు? అంటే ఇప్పుడు సామాన్కి మన లవ్ స్టోరీలు ఉన్నాయా, బ్రేకప్ స్టోరీలు ఉన్నాయా? నీ నెత్తి వల్ల కొడతా మరి వచ్చింది ఫస్ట్ నేను వల్ల కొడుతుంది. సరే అన్న చెప్పు, బ్రేకప్ స్టోరీ ఉందా? చెప్పు చెప్పాను. అదంతా దీని కూడా చెప్తావా చెప్పా? అవురా నువ్వు పర్సనల్ గా వచ్చాడు కెమెరా ముంగడు ఎందుకు? మనం ఏమున్నా మన వాళ్ళకి చెప్పుకోవాలి, అన్ని చెప్పుకోవాలి. వాళ్ళు ఉంటేనే మనం ఉన్నామన్నా. నీ బాధ నాకు అర్థమైంది. సరే ఒక 4 ముక్కలలో చెప్పేసి. 4 ముక్కలు కాదు, ఎట్లుండాలి అంటే చరిత్ర ఓపెన్ చేస్తే A to Z ఉండాలి. చేస్తే కనీసం 10 పాటలు అవుతాయి. ఉండాలంటే మొత్తం అన్ని ఉంటాయి. ఒక 10 నిమిషాలు అన్ని ఉండి నువ్వు తట్టుకోవాలని చిన్న పిల్లని చెప్పలేము అవన్నీ. విజయ్ దాన్ని మనం స్కిప్ చేసేస్తాం. ఒక 10 నిమిషాల ఒక సెకండ్, ఒక 10 నిమిషాల కథమేటట్టు చెప్పు. 10 నిమిషాల అర్థమయ్యేటట్టు కథమేటట్టు చెప్పు. అంటే ఇప్పుడు పనికి మాలిన దాన్ని 10 నిమిషాలు చెప్పమంటున్నాడు. పనికొచ్చేది పనికి మాలింది అంటే ఏంటంటే నీ లైఫ్ లో నువ్వు బాధపడ్డది దానికి పనికి మాలింది. నిన్ను కూడా అడుగుతానా? నేను చెప్పా ఎందుకు నా లైఫ్ లేదు. నేను చెప్పా విజయాన్ని చెప్పినట్టే చెప్తాను. విజయ్ అన్న ఇద్దరు పెద్దలు నిన్ను అడుగుతాను. నువ్వు చెప్పాలి ఫస్ట్, నాకు నువ్వే ఇష్టం. విజయాన్ని ఇష్టం లేదు నాకు, నువ్వే చెప్పాలి. నువ్వే రిపప్ప విజయాన్ని కాదంటారు. విజయ్ నువ్వు రా, కమియర్ నిన్ను కూడా అడుగుతా, అందరిని అడుగుతా. ఫస్ట్ అయితే చెప్పలేదా? అందరిని అడుగుతాను ఇప్పుడు. చెప్పు ఇప్పుడు ఏంది చెప్పాలి? సరేనా చెప్పు, స్టార్ట్ చేయి. చెప్పు కదా అన్నట్టుంది. నీ లవ్ స్టోరీ, నీకేమో లవ్ స్టోరీ ఉంటే స్టార్ట్ చేసి చెప్పాలి. వినరా సోదర ఈ కృష్ణగాడి వీర ప్రేమ గాథ. పాట పాడే ముందు ఇట్లా సెట్ చేసుకుని అట్లా ఉంది తెలియదు. ఓకే అది కాదు, పేరు ఎందుకు మ్యాండేట్ రా? పేరు అడుగుతుంది మరి, పేరు ఎందుకు అడగలే భయమా? మనం చెప్పేసి అయితే చెప్పు. భయపడతాడు మాకు అవసరం పేరు చెప్పమను. పేరు చెప్పాలని ఆలోచిస్తున్నాం. అయ్యా నీకోటి ఒక సెకండ్, అరే నేను స్టోరీ ప్లీజ్. నువ్వు జెన్యూన్ గా హార్ట్ఫుల్ గా లవ్ చేసిన ఆమె గురించి చెప్పు. నువ్వు ఫుల్ ఏడిషే ఉంటావు ఓరో ఫస్ట్ లవ్, ఎక్కువ బాధపడి చచ్చిపోవాలనిపించిన ప్రేమ చెప్పు. బట్టలు చింపుకున్నావు అన్నారు. డ్రాగ్ గురించి చింపేసుకున్నావు. చెప్తున్నా ఆడ అడిగినాక నేను బబ్బుగాడు అంటే నాకు చాలా ఇష్టము. ఆడ అడుగుతాడు కాబట్టి నీకోసం నేను నా లవ్ స్టోరీ చెప్తున్నాను. పేరు స్వప్న. కళ్ళు తెరిచి స్వప్నమే కన్నా తొలిసారి
పేరు స్వప్న, అదే స్వప్న సోయర్ గారు. ఎస్ఎస్ ఉంటాయి కదా అట్లనే. అయితే పేరు స్వప్న, తను పేరు బాగుందన్న. క్లాసికల్ డాన్సర్. తను ఆడిషన్ తీసుకొని పోయినప్పుడు నేను నార్మల్గా కలిసిన మాట్లాడినా. నెక్స్ట్ తనది వచ్చేసి తను ఆడిషన్లో సెలెక్ట్ అయింది. ఆడిషన్ ఎందుకు పోయినావా? ఆమె నా ఫ్రెండ్, యాక్చువల్లీ ఆ ప్రోగ్రామ్ కండక్ట్ చేసేది నా ఫ్రెండ్. అన్న ఫ్రెండ్ అంటే బాబానా అనేసి ఆయన. బాబు నాకు మంచి ఫ్రెండ్ ఆయన, పెద్ద ఆయన. ఇప్పుడు నువ్వు ఇమ్రాన్తో ఎట్లా రాబోయే అట్లా ఉండే. అయితే ఆయనతో పోయి ఆడిషన్ తీసుకున్నా. నెక్స్ట్ ఆడిషన్లో సెలెక్ట్ అయింది. రవీంద్ర భారతిలో పోయి కలిసిన. నేను ఆమె డాన్స్ చూసి షాక్ అయిపోయినా. నన్ను ఆడిషన్కి పోతే ఆమెను ఎందుకు కలిగిపోయినా? మొత్తం నువ్వు చూసుకోవాలి. ఆమెను ఆడిషన్ లో సెలెక్షన్ చేయడానికే పోయినా. నువ్వు పోయినావు. నేను మా ఫ్రెండ్ తో కలిసి, మా ఫ్రెండే కదా అది మొత్తం ప్రోగ్రామ్ కండక్ట్ చేసేది. నీకు నచ్చిన అమ్మాయి డాన్స్. సరే విజయ్ ఆయన చెప్పని మనం డౌట్స్ ఉన్నప్పుడు క్లియర్ ఉండాలి. డౌట్ క్లియర్ ఉండాలి. క్లియర్ ఉండాలి. సరే ఓకే డన్. ఎందుకంటే ఎంత మందికి వస్తుంటాయి డౌట్స్. కంటిన్యూ. అయితే ఇప్పుడు నేను ఆడ మా ఫ్రెండ్ తో పోయినా, ఆడిషన్ లో సెలెక్ట్ అయింది. నేను మా ఫ్రెండ్ పోయినా, ఆమె డాన్స్ చేసింది. ఆమె కొంచెం టెన్షన్ పడితే, ఎందుకు టెన్షన్ పడుతున్నావు, మంచిగా చేసినావు కదా, నేను చూసినాను కదా, బాగుంది ఇది అనేసి అన్న. నెక్స్ట్ రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ ఉన్నప్పుడు ఆమె స్టేజ్ మీద డాన్స్ చేస్తున్నప్పుడు మళ్ళీ స్టేజ్ కాడికి వచ్చినాక నేను గంగొచ్చిండి. నేను చెప్పా, నాకు సిగ్గైతుంది గంగ. ఆయన అవుతాడు, ఆయన అందరికన్నా ఎక్కువ అవుతాడు. నువ్వు వస్తే గంగు ఇటన్నా లేకపోతే అన్నాడు. సరే అయితే నెక్స్ట్ వచ్చేసి రవీంద్ర భారతిలో ప్రోగ్రాము. ఆ రోజు స్టేజ్ మీదకి రానికి కొంచెం టెన్షన్ పడుతుంది. నేను పోయి ఏమన్నా అంటే, ఎందుకు టెన్షన్ పడుతున్నావు అంతగానము, బాగానే చేసినావు, నేను చూసినాను కదా, నీకు ఇప్పుడు ఎంత వచ్చో అంతే చేస్తావు, రాందైతే నీతో కాదు, వచ్చిందే చెయ్యి, ఏడికైతే అడికైతుంది అని జస్ట్ చెప్పి, అవును తిన్నావా లేదా, మన తింటావా, ఏమన్నా స్నాక్స్ తెచ్చేయాలి అనేసి అడిగింది. తర్వాత నెక్స్ట్ ఆడవాళ్ళకి మంచిది తెచ్చిస్తాడు. అప్పుడప్పుడు జర అయితే నెక్స్ట్ కూడా కొంచెం వండినప్పుడు జర ఫోన్ చేసి సరే ఇంకా నువ్వు తినలేదా? నువ్వు కూడా తిన్నావు కదా. నేను తినలేదు. మంచి తెచ్చిస్తా వాళ్ళకి. సరే ఇప్పుడు టాపిక్ ఎడుకోబోతుంది. ఇప్పుడు ఎవరు మాట్లాడము, మొత్తం నువ్వే కంటిన్యూ. నెక్స్ట్ వచ్చేసి స్కూల్లో ఉండే ఆడిషన్, స్కూల్లో ప్రోగ్రామ్ ఉండే. నువ్వు మళ్ళీ స్కూల్కి ఎందుకు పోయినావా? నువ్వు కాలేజ్ స్కూల్ ఉన్నప్పుడు రవీంద్ర భారతి అయిపోయిందా? గెలిచిందా? పర్లేదు, రన్నర్ అప్ వచ్చింది. సరే అన్న వచ్చి అన్న మళ్ళీ రవీంద్ర భారతి అయిపోయింది కదా, చెప్తున్నాను కదా. స్కూల్ లా మన ఇది ఏమంటారు దాన్ని, వేరే ఇంకొక స్కూల్ లా పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి వస్తుందని తెలిసి నాకు తెలిసింది. అంటే స్లీపర్ సెల్స్ ని పెట్టిండు. వస్తే ఆల్రెడీ కొన్ని ఇండికేషన్స్ వచ్చినాయి. మా ఇంట్లో ల్యాండ్ లైన్ ఉండే, ఫోన్ కూడా చేసింది. నెంబర్ తీసుకున్నావు అప్పుడే? నంబర్ అప్పుడే ఇచ్చేసినావు? కొంచెం కూడా అనిపించదా అన్న, డాన్స్ ఆడే పిల్లలు నెంబర్ తీసుకుని ఎట్లా అనిపిస్తుందని? పనికి మాలే చెమట తాగుపోతు. నేను చెప్పను రా బై. అరే ఆమె నా నెంబర్ అడిగి తీసుకు. లేదు సారీ ఇది నెంబర్ తీసుకోలేదు. అరే నేను చెప్తాను కదా విజయ్, నన్ను ఆగమే మనం ఇప్పుడు స్కూల్ మనం ఓవరం డిస్టర్బెన్స్ చేయొద్దు, మనం డౌట్స్ కూడా అడగద్దు అన్న. నీ వర్షంలో లైన్ గా అదే చెప్తున్నా. యాన్యువల్ డే లా మళ్ళీ నెక్స్ట్ రవీంద్ర భారతి తర్వాత యాన్యువల్ డే లా ప్రోగ్రామ్ అవుతుంది. ఆమె ఆ యాన్యువల్ డే దగ్గరికి వస్తుంది అనేసి నాకు ఎవరో కాదు బాబానే చెప్పిండు. అన్నాడు 10th క్లాస్ అప్పుడు. ఆమె 10th క్లాసా? అంటే యాన్యువల్ అంటే పిల్లలే కదా ఆడేది. ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? ఆయన చెప్పండి రాలేదు. ఇది పాయింట్ నాకు కూడా వచ్చింది డౌట్. మరి ఇంకా తప్పేముంది? ఆమె 10th నేను ఇంటారు, ఓకేనా? అట్లా చెప్పు. ఆమె 10th ఇంటారు. కానీ మస్తు ఉంటది. ఏ స్టోరీ? ఇంకొకటి నువ్వు వింటారు. నీ ఫ్రెండ్ అంతా పెద్ద ఎట్లా కండక్ట్ చేసిండు అప్పట్లో హైదరాబాద్?
ఆయన పెద్ద ఇప్పుడు ఈ అన్నాను కదా వీనికి ఇమ్రాన్ అన్న ఎట్లనో ఆయన ఆయనకి నాకు పవన్ అట్లా. అట్లా. అదే చెప్పినాను కదా ఓకే, ఓకే. ఆ, నువ్వు గుర్తుపట్టవేమో. గుర్తుపట్ట. అయితే యాన్యువల్ డేకి వేరే స్కూల్లో ప్రోగ్రామ్ చేయడానికి ఈమె ఆడికి ఇన్వైట్ చేసిర్రు. నేనేం చేసిన అంటే అరే గొప్పన్న అంత ద్వారా. మందిలో ఈమె నన్ను గుర్తుపడుతుంది కదా, నా ఫ్రెండ్స్ కూడా కొంచెం అరే ఈమె అయితే నాకు తెలుసు అని చెప్పుకుందాం అనేసి నేను పోయిన ఆడికి. ఓకే. ఆడికి పోయినాక ఆడ స్టేజ్ మీద ఎక్కేసి చూడగానే నాకు దూరం నుంచి వెళ్ళి హాయ్ అని చెప్పింది. నేను ఖుషి అయిపోయినా. గాడాన్ అయిపోయింది. అరే డాన్స్ ఆడడానికి స్టేజ్ ఎక్కి ఆడికి హాయ్ చెప్పిందా లేకపోతే కింద నుంచి హాయ్ చెప్పి పైకి స్టేజ్ ఎక్కిందా? ఎక్కినాక స్టేజ్ నుంచి వెళ్ళి హాయ్ అని అంతా ఉంది, చెప్పింది. అంతా మందిలో నేను ఆ, గుర్తుపట్టి గుర్తుపట్టి హాయ్ అని చెప్పింది. దూరంగా చూసింది. అయ్యో దాని తర్వాత మమ్మ ఆడికే ఖుషి అయిపోయినాం. అరే నీ అమ్మ నిద్ర వాళ్ళేవా రాత్రి? నిద్ర ఇంకా దీని తర్వాత మస్తు ఒకవేళ ఆమె అయితే సరే, ఓకే, ఓకే. డిస్టర్బ్ చేస్తున్నాను. చెప్పు అయితే ఆడ నుంచి హాయ్ చెప్పింది. ప్రోగ్రామ్ అయిపోయింది. దాని తర్వాత ఇక నేను బాగా చెప్పి పోదాం అనేసి ఇది కావాలి. కనిపిస్తే బాగా చెప్పి పోదాం అనేసి నేను ట్రై చేస్తున్నా. ఇక కనిపించట్లేదు, ఇక అయితట్లేదు అనేసి అనుకోగానే వాడికి ఇదో పూరోడు వచ్చి అన్న స్వప్నక్క ఒకసారి వచ్చి నేను కలవమంది అని చెప్పిండు. ఎగిరే మబ్బులలోనా ఖాళీ ఖుషి అయిపోయినా, నేను ఖుషి అయిపోయినా. పోయినా ఏం కలర్ చేసినాను తెలుసా? ఈమెను కలిస్తే అయిపో కదా, దాని అక్కని కలిసిన. మీ చెల్లెని రామంది అంటే ఏడుందని అడిగిన. ఆడ పెంట అయింది. వాళ్ళ అక్క నీకే తెలుసా? అప్పుడే కలిసి నీకు చేయలేదు కదా? వాళ్ళ అక్క నాకు తెలుసు, ఎట్లా తెలుసు? నీకు తెలియదు అవన్నీ, అవును. నాకు తెలుసు. నీకు తెలుసు, నాకు తెలుసు. అది ఎప్పుడు నీకు స్టోరీలు కావాలి, లాజిక్లు కావాలి నీకు. అయితే వాళ్ళ అక్క అప్పుడే మొత్తం పోయి పెంట అయింది. కలిసినాక, పోయి పెంట అయింది. మళ్ళీ లోపల ఉంది పోయి కలువు అని చెప్పింది. ఆ. లోపల ఉంది పోయి అదే కలువు అరకుపోయి అని మొత్తం చెప్పింది. పెట్టేసిన ఇంట్లో మొత్తం పెట్టేసిన సాంపులు అన్నట్టు కలిసినాక వాళ్ళ పొయ్యి లోపల పోయి కలిసినాక అప్పుడు వేసుకుంది నన్ను. అప్పుడే ఏయ్ నువ్వు బీపులో అప్పుడే వేసుకుందా అంటే అప్పట్లో నేను అదే నేను పిలిచినప్పుడు వచ్చి నాతో మాట్లాడకుండా మా అక్కతో ఎందుకు మాట్లాడినావు? ముందే మా అక్కకు నాకు అసలు పడదు, మా ఇంట్లో పోయి అది ఇది చెప్తుంది అనేసి. ఎక్క బాగుందని మా అయ్య అని చెప్పేసి అన్నాను. ఏ ఇట్లా అయితే కష్టం పోయి తప్ప. అయితే దాని తర్వాత ఏమైంది, నా నెంబర్ తీసుకుంది. నేను ఎప్పుడైనా కాల్ చేస్తాను నీకు అనేసి చెప్పింది. దాని తర్వాత నేను కాల్ గురించి వెయిట్ చేస్తుండే. ఎప్పుడో ఒకసారి అనుకోకుండా ఇట్లా కాల్ చేస్తే నేను వాళ్ళ ఇంటి ముందు నుంచి వెళ్ళి పోయి చూస్తుంటే ఇక దీని తర్వాత నెక్స్ట్ వేరే లెవెల్ ఉంటాయి ఇంకా స్టోరీలు. ఇప్పటికైతే ఇది చాలు. నెక్స్ట్ మళ్ళీ సారి చెప్తాను. అరే దీని తర్వాత ట్విస్ట్లు అసలు నేను అదే అడుగుతున్నాను, షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పు అంటున్నాను. మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ మీకు ఇట్లా పిన్ టు పిన్ కావాలా లేకపోతే ఓవరాల్ గా చెప్పేసి కామెంట్ చేయండి. నేను క్లియర్ చెప్పేస్తాను. పిన్ టు పిన్ అంటే అది ఒక ఇంటర్వ్యూ ఒక ఇప్పుడు నీది నాది కాదు. ఇప్పుడు కెమెరా పెట్టినప్పుడు వాళ్ళకి తగ్గట్టు మనం పోవాలి. వాళ్ళకి వినేంత టైం ఉంటుందో ఉండదు. అవును, అందుకే వాళ్ళు చెప్పారు కదా, వాళ్ళు షార్ట్ కావాలంటే నేను షార్ట్ లో చెప్పేస్తా, 10 నిమిషాలలో చెప్పేస్తా నెక్స్ట్ వీడియోలో. లేదన్నా మజా వస్తుంది, నువ్వు ఇట్లానే చెప్పు, మంచిగా ఎంటర్టైన్ ఉంది అంటే పాయింట్ టు పాయింట్ చెప్తా అందరికి. మన దాంట్లో చేద్దాము, మన దాంట్లో చెప్దాం.